హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెరైటీ గార్డెనర్ కిచెన్. ఇవాళ మీకు వంటింటి చిట్కాలు నెంబర్ 3 వీడియో పెట్టబోతున్నానండి. సో ఈ వీడియోలో మీకు ఇంకొక 4 చిట్కాలు అనేవి చూపిస్తాను. మొదటి వచ్చేసరికి ఇలా కందిపప్పు అనేవి మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి. సో ఇవి మనం ఆల్మోస్ట్ 2 కేజీలు 3 కేజీలు ఇంట్లో జనాలను బట్టి మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో అవి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే ఇట్లాంటి ఎండు కొబ్బరి చిప్పని మనం స్టోర్ చేసుకునే డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎంతకాలమైనా పురుగు అనేది పట్టదనమాట. సో ఇక్కడ సెకండ్ టిప్ వచ్చేసరికి ఏంటి అంటే, నైఫ్ అనేది మనకి పొదును అనేది పోతూ ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు మనం ప్రతిసారి బయటకు వెళ్ళలేం కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఇలా మనకి పింగాణి కప్పులు అనేవి ఉంటాయి కదండి, టీ కప్స్ అనేవి. సో వాటిని బార్లించి మనం ఇట్లా రుద్దుతూ ఉంటే మనకి షార్ప్నెస్ అనేది మళ్ళీ వస్తుందన్నమాట. ఈ నైఫ్ అనేది మళ్ళీ మనం ఇదివరకు ఎట్లా అయితే యూజ్ చేసుకున్నామో సో వాటికి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎంచక్క వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకోవచ్చు, ఇంకా వేరే వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఉంది కదా టిప్ అనేది. మీరు కూడా నచ్చితే కనుక తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సో నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసరికి ఏంటి అంటే, మనకి ఇలా దోసపిండి కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ మనం ఇట్లా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక 2-3 డేస్ తర్వాత మనకి పిండి పులుపు అనేది వస్తుంది కదండి. సో ఆ పులుపు అనేది పోవాలి అంటే మనం ఇట్లా మిరపకాయలు పంచదార మిక్స్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు పులుపు అనేది తగ్గుతుందండి. సో ఈ టిప్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసరికి ఏంటి అంటే, క్యాబేజ్ అనేది మనం ఇట్లా కట్ చేసుకున్నాక మిగిలిపోయిన ముక్కని మనం ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటాం కదా. సో అలా పెట్టినప్పుడు క్యాబేజీ ముక్క అనేది యూజువల్గా పాడవుతుందండి. సో అలా పాడవకుండా ఉండాలి అంటే ఇట్లా మనకి ఫుడ్ ర్యాపర్ అని చెప్పి ఇట్లాంటి రోల్ అనేది దొరుకుతుందండి మార్కెట్లో. సో దీన్ని చాలా రకాలుగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ముందొచ్చే వీడియోలో మీకు దీనికి సంబంధించిన టిప్స్ అనేవి మీకు ఇంకా ఇస్తూనే ఉంటానండి. తప్పకుండా నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇట్లా మనం రోల్ని ఓపెన్ చేసుకుని మనకి కావాల్సిన షీట్ మనకి తెచ్చుకున్నాక మనం ఈ క్యాబేజీ ముక్కని దీంట్లోకి రోలప్ చేసుకోవాలండి. ఇట్లా క్యాబేజీ ముక్కే కాదండి, మనకి ఇంట్లో ఇంకా ఏమైనా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ ఎలాంటివైనా సరే మనకి ఇట్లా స్టోర్ అనేది ఈ ఫుడ్ ర్యాపర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదండి ఇవాళ ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్టే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీకు కూడా కిచెన్ టిప్స్ గురించి ఇంకేమైనా సందేహాలు కానీ అడగాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నేను తప్పకుండా మీకు త్వరగా రిప్లై చేయడానికి ట్రై చేస్తానండి. సో చూస్తున్నారు కదండి ఇవాళ ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.